హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఎంతమందికి బ్రిటానియా కేక్ అంటే ఇష్టమో చెప్పండి. మనకి బేకరీ స్టైల్‌లోనే సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా స్పాంజీగా ఉంటది కేక్. ఒకటి తింటే ఇంకా 10 తినాలనిపించేలా ఉంటది. మరి సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ప్రీహీట్ చేసుకుంటున్నానండి ప్యాన్‌ని పెట్టి లో ఫ్లేమ్‌లోనే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 3 ఎగ్స్‌ని ఇలాగా రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి ఈ ఎగ్స్. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్ వరకు పంచదార వేశాను. ఇదే కప్‌తోనే అన్ని మెజర్‌మెంట్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు వీటిని చక్కగా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాగ బీటర్ గనక లేకపోతే విస్కర్‌తోనైనా కూడా బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలాగ ఫోమీగా వచ్చిన తర్వాత ఇందులో అదే కప్‌తోనే ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేశానండి. ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో బటర్ కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా ఇదంతా కూడా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మనం జల్లించుకోవాలి. ఒక కప్పున్నర వరకు మైదా వేసానండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేయనవసరం లేదు. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా జల్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి ఎగ్‌ని, ఆ ఎగ్ బ్యాటర్‌ని కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగ బీటర్‌తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత బాగా స్పాంజీగా వస్తదండి. నేను తీసుకున్న ఈ మైదాకి పంచదార సరిపోయిందండి. మీరు ఎక్కువ గనక తినేలా ఉంటే ఇంకొక పావు కప్పు వేసుకోండి. చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే ఇంకా మన ఛానల్‌లో కేక్ బ్యాటర్స్ ఉన్నాయండి. తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి. ఒక గిన్నెలో టూటీ ఫ్రూటీ వేసుకొని కొంచెం మైదాని ఇలా డస్ట్ చేసి ఇలాగ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం బటర్ పేపర్ వేసిన కేక్ మౌల్డ్ ఉంటుంది కదండి, అందులోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ని కానీ మైదా కానీ గ్రీస్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. పైన కూడా కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని ప్రీహీట్ చేసిన ప్యాన్లోని పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మూత పెట్టి ఒక 30 to 35 మినిట్స్ అయితే కేక్ చక్కగా పొంగి బావుంటదండి. మధ్య మధ్యలో మీరు గనక తీసి చూసినట్టయితే ఫ్లఫీగా రాదండి కేకు. లో ఫ్లేమ్‌లోనే ఇలాగ బేక్ చేసుకోండి. చూసారా 35 మినిట్స్ పట్టిందండి నాకు బేక్ అవ్వటానికి. 35 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా బేక్ అయిందో. ఇలాగ టూత్‌పిక్‌తో మధ్యలో చెక్ చేసుకోండి. ఎప్పుడు చెక్ చేసినా కూడా మనకి తడి అనేది అస్సలు ఉండకూడదండి. చూసారా చేత్తో టచ్ చేసినా కూడా నా చేతికి ఏది అంటలేదు. ఇప్పుడు తీసి కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా కూడా డీమోల్డ్ చేసుకోండి. ఇలాగ సైడ్స్‌ని కొంచెం ఇలాగ కట్ చేసినట్లయితే మీకు ఈజీగా డీమోల్డ్ అయిపోతదండి. డీమోల్డ్ చేసిన తర్వాత పైనున్న బటర్ పేపర్‌ని రిమూవ్ చేసేసి ఇంకా ఈ కేక్‌ని ఒకసారి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్నాక సైడ్స్ కట్ చేసేసుకోవాలి. లైట్‌గా కట్ చేసుకుంటే సరిపోతదండి. ఆ బ్రౌన్ పార్ట్ అంతా కూడా పోయిద్ది. మనకు నీట్‌గా ఉంటది కట్ చేసినప్పుడు. ఇంకా సైడ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులోని పీసెస్‌గా కట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా స్పాంజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్‌ని. మన ఛానల్లోని బనానా కేక్, హనీ కేక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా వాటిని కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్‌లో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో మీ సలహాలు నాకు కమెంట్ ద్వారా తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.